కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నాయకులు సమావేశం కానున్నారు. 42% రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. రేపు కరీంనగర్ బీసీ గర్జన సభను వాయిదా పడగా జిల్లాల వ్యాప్తంగా బీసీ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, రేపు కరీంనగర్ వేదికగా బీసీకి సంబంధించి బీసీ సభను కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు కూడా భావించారు. అందులో భాగంగానే రేపు సభకు సంబంధించిన నిర్వహణ ఉంటుందని చెప్పేసి కూడా మొదటగా భావించారు. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రేపు భారీ వర్షం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటి వరకే సూచించిన నేపథ్యంలో మాత్రం సభను వాయిదా వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ బీసీ నేతలు కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. కాసేపట్లోనే తెలంగాణ భవన్ లో ప్రత్యేక సమావేశం కాబోతున్నారు. సమావేశం అయిన తర్వాత కూడా మరో తేదీని కూడా ప్రకటించబోతున్నారు. మరో తేదీ ఎప్పుడు ఉంటుంది అనే దానిపై కూడా సమావేశం ఇచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పట్టుబడుతుంది. కాబట్టి ఈ పట్టుబట్టే నేపథ్యంలో మాత్రం వరుసగా మొదటగా కరీంనగర్ లో సభను ఏర్పాటు చేసి తర్వాత ఉమ్మడి జిల్లాల వారిగా లేదంటే నియోజకవర్గాల వారిగా కూడా సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ బీసీ నేతలందరూ కూడా భావిస్తున్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్ ను తీసుకుని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కూడా నేతలు కూడా భావిస్తున్నారు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి మాత్రం ఇప్పటివరకే తెలంగాణ శాసనసభలో 42% రిజర్వేషన్లకు సంబంధించిన కూడా ఇప్పటివరకే బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి దగ్గర ఉన్న నేపథ్యంలో మాత్రం తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం మాత్రం 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు పాస్ చేస్తే మాత్రం తెలంగాణలో ఎలా లోకల్ బాడీ కావచ్చు, అదేవిధంగా విద్యా పరంగా అదేవిధంగా వైద్య పరంగా కూడా ఏవైతే సీట్స్ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా బీసీలందరూ కూడా ఒక లాభం చేకూరుతుంది అనే అంశాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా బీసీ నేతలందరూ కూడా ఇప్పటివరకైతే భావిస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్ వేదిక కూడా సమావేశం కూడా జరగబోతుంది. కాబట్టి సమావేశం ముగిసిన తర్వాత బీసీ నేతలందరూ కూడా మరోసారి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రం మరో తేదీ కూడా ఎప్పుడు ఉండబోతుంది కరీంనగర్ లో సభ అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కూడా కరీంనగర్ వేదిక కూడా సభను నిర్వహించాలి. అక్కడ దాదాపు 10,000 మంది కూడా సభకు హాజరవుతారు బీజే నేతలు అనేది కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన బీసీ నేతలందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవాళ జరిగే ఈ సమావేశం తర్వాత మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ విధంగా కూడా బీసీ నేతల కార్యాచరణ ఉండబోతుంది, రాష్ట్రపతిని కూడా కలవడానికి బీఆర్ఎస్ బీసీ నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ వారితో పాటుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.